తెలుగు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓకే, నేర్చుకుందాము. ఓకే, మనకు ఆంగ్ల భాషలో 3 రకాల డిగ్రీస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ డిగ్రీ, రెండవది కంపారేటివ్ డిగ్రీ, మరియు మూడవది ది సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ. ఇలా మనకు 3 types ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి. ఓకే, there are 3 degrees of comparison. 1 the positive degree, ఒకటి పాజిటివ్ డిగ్రీ, 2 the comparative degree, కంపారేటివ్ డిగ్రీ, 3 the superlative degree. సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, The positive degree, ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓకే, డిగ్రీ అనేది నౌన్ అనగా ఒక వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క మరియు లేదా ఒక ప్లేస్ యొక్క లేదా ఒక జంతువు యొక్క లక్షణాలను తెలియజేస్తుంది. ఓకే, ఈ పాజిటివ్ డిగ్రీ అనేది వేరొక వ్యక్తితో కానీ ఇంకొక వస్తువుతో కానీ మరొక ప్లేస్తో కానీ పోలికను సూచించదు, కలిగి ఉండదు. ఓకే, సింగిల్, ఒకటి మాత్రమే, ఎలాంటి పోలిక ఉండదు. దెర్ ఈజ్ నో కంపేర్ బిట్వీన్ 2 persons ఆర్ 2 things ఆర్ 2 places. ఒకటిగా మాత్రమే సూచించేదాన్ని పాజిటివ్ డిగ్రీ అంటారు. ఓకే, in the positive degree the adjective denotes a certain degree of quality without any comparison. The base form of the objective is used in his sentences. ఈ పాజిటివ్ డిగ్రీలో ఎలాంటి కంపారిజన్, పోలిక అనేది ఉండదు. ఒక వస్తువుతో మరొక వస్తువు కానీ ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తిని కానీ పోల్చడం అనేది ఉండదు. సింగిల్గా చెప్పడం జరుగుతుంది. ఏదైనా మనం ఒకే దాని గురించి చెప్తామో అప్పుడు మనం పాజిటివ్ డిగ్రీలో రాయవలసి ఉంటుంది. ఓకే, when we talk about quality of a person or a thing or a place, then we use the positive degree. when we talk about quality of a person ఆర్ ఏ థింగ్ ఆర్ ఏ ప్లేస్. ఓకే, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క లేదా ఒక ప్లేస్, స్థలం యొక్క గుణాన్ని సామాన్యంగా చెబుతామో అప్పుడు మనం ఈ పాజిటివ్ డిగ్రీని ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క లేదా ఒక ప్లేస్, స్థలం యొక్క గుణాన్ని చెప్పేటప్పుడు మనం ఈ పాజిటివ్ డిగ్రీని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ పాజిటివ్ డిగ్రీలో ఎలాంటి పోలిక అనేది లేదు. ఓకే, ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తిని పోల్చడం కానీ వస్తువుతో ఇంకొక వస్తువుని పోల్చడం కానీ ఉండదు. ఓన్లీ సింగిల్. ఇప్పుడు కంపారేటివ్ డిగ్రీ. కంపేర్ అంటే ఏంటి? పోల్చుట. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కానీ ఒక వస్తువును ఇంకొక వస్తువుతో కానీ ఒక ప్లేస్ని ఇంకొక ప్లేస్తో కానీ ఓకే పోల్చుట. ఇలా పోల్చినప్పుడు చెప్పేదానినే కంపారేటివ్ డిగ్రీ అంటారు. ఓకే, కంపేర్. దీనినే మరియు హయ్యర్ డిగ్రీ అని కూడా అంటారు. ఓకే, చూడండి. Comparative degree is used to compare 2 persons or 2 places or 2 things. Generally then follows the comparative adjective or adverb when we talk about higher quality of a person or a place or a thing. To say with compare with another place or another person or other thing, then we use degree of comparative degree. When we talk about quality of a person or a thing or a place, compare with 2 persons or 2 places or 2 things, then we use comparative degree. ఓకే, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చి చెప్పినప్పుడు కానీ మరియు ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చినప్పుడు దాని యొక్క గుణాన్ని చెప్పేటప్పుడు మనం ఈ కంపారేటివ్ డిగ్రీని ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, బిట్వీన్ 2 persons, కంపారిజన్ బిట్వీన్ 2 persons ఆర్ 2 places ఆర్ 2 things. 2 వస్తువుల మధ్య కానీ 2 వ్యక్తుల మధ్య కానీ 2 స్థలాల మధ్య కానీ పోలిక కలిగి ఉంటుంది. దీనినే కంపారేటివ్ డిగ్రీ అంటాము. ఓకే,
లేదా హయ్యర్ డిగ్రీ అని కూడా అనవచ్చు. 3. The superlative degree. సూపర్లేటివ్ డిగ్రీ. ఈ సూపర్లేటివ్ డిగ్రీ ఏంటంటే మోర్ దెన్ 2%. ఇది ఏం సూచిస్తుందంటే మోర్ దెన్ 2% ఆర్ మోర్ దెన్ 2 ప్లేసెస్ ఆర్ మోర్ దెన్ 2 థింగ్స్. ఓకే, ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నట్లయితే, 2 వస్తువుల కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే ఆ వస్తువులలో మరియు వ్యక్తులలో ఒకరే గొప్ప, హైయెస్ట్ ఎవరో చెప్పేదే సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, చూడండి. The superlative degree denotes the highest degree of quality and they are used to compare more than two. The definite article is used before superlative degree. When we talk about highest quality of a person or a place or a thing with more than 2 people and 2 things, then we use superlative degree. ఓకే, ఇద్దరు వ్యక్తులతో లేదా 2 వస్తువులతో లేదా 2 ప్లేసెస్ స్థలాలతో మరొక ప్లేస్ని, మరొక వ్యక్తిని, మరొక వస్తువుని పోల్చినప్పుడు ఆ మూడింటిలో ఏది గొప్ప, ఎవరు గొప్ప, ఏది హైయెస్ట్, ఏది ఎక్కువ అని చెప్పేదే సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? కంపారేటివ్, ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా 2 థింగ్స్ వస్తువుల మధ్య కానీ పోలికను సూచించేది కంపారేటివ్ డిగ్రీ. ఇప్పుడు మోర్ దెన్ 2 పీపుల్, ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు లేదా మోర్ దెన్ 2 థింగ్స్, 2 వస్తువుల కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే వాటి మధ్య లేదా వారి మధ్య పోలికను సూచించేటప్పుడు, ఇందులో ఒకటే ఇది గొప్ప అని చెప్పేటప్పుడు, ప్రత్యేకంగా సూచించేటప్పుడు ఈ సూపర్లేటివ్ అనే డిగ్రీని మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, In this degree we use indefinite articles before adjectives. ఇంకొక రూల్ ఏంటంటే మనం సూపర్లేటివ్ డిగ్రీలో రాసేటప్పుడు ఆడ్జెక్టివ్స్కి ముందు ద అను డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, ఆడ్జెక్టివ్స్కి ముందు ద అను డెఫినెట్ ఆర్టికల్ని రాయవలసి ఉంటుంది, చేర్చాలి. అర్థమైందిగా? సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే మోర్ దెన్ 2 పర్సన్స్ ఆర్ మోర్ దెన్ 2 ప్లేసెస్, 2 స్థలాల కన్నా ఎక్కువ, 2 వ్యక్తుల కన్నా ఎక్కువ లేదా 2 వస్తువుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 3 ఆర్ 4, ఓకే, 3 ఆర్ 4, ట్రైసిలబిక్ ఆర్ 4 సిలబిక్, దీనిని మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాము. మల్టిపుల్ Few adjectives in. మరియు మనం ఈ డిగ్రీస్ చేయడానికి అడ్జెక్టివ్స్ అనేది అత్యంత అవసరము. అసలు అడ్జెక్టివ్స్ లేకుండా మనం ఒక డిగ్రీని రాయలేము మరియు చెప్పలేము. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీకి మరియు కంపారిటివ్ డిగ్రీకి మార్చలేము, అసలు డిగ్రీస్ చేయలేము. ఓకే, అలా కొన్ని అడ్జెక్టివ్స్ మనం చూద్దాము. చూడండి, ఇప్పుడు టేక్ అనేది ఒక వర్బ్ తీసుకున్నాము. ఓకే, టేకర్. ఓకే, టేక్, ఈఆర్ అనేది కంపారిటివ్లో ఉంటుంది. ఓకే, ఈఆర్, ఈఎస్టీ అనేది సూపర్లేటివ్లో ఉంటుంది. ఓకే, మీరు ఈఆర్ అంటే కంపారేటివ్ డిగ్రీ గుర్తుపెట్టుకోవాలి, ఈఎస్టీ అనగా సూపర్లేటివ్ డిగ్రీ గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్, చూడండి, సాఫ్ట్ అనేది పాజిటివ్ డిగ్రీలో అనుకుందాం ఆబ్జెక్టివ్. సాఫ్టర్, SOFTER, ఈఆర్, సాఫ్టర్, ఈఆర్ వచ్చినప్పుడు కంపారేటివ్, ఈఎస్టీ వచ్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ చూద్దాము. పాజిటివ్ డిగ్రీ మరియు కంపారేటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీకి మనం కొన్ని అడ్జెక్టివ్స్ చూద్దాము ఫ్రెండ్స్. ఓకే, Positive degree. Comparative degree. And the superlative degree. Good or well and positive. చూడండి, గుడ్ ఆర్ వెల్ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. Better and comparative degree. బెటర్, BETTER, బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీలో ఉంది ఈ అడ్జెక్టివ్. Best and superlative degree. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, BEST, బెస్ట్. Small and positive degree. స్మాల్, SMALL, స్మాల్ పాజిటివ్ డిగ్రీలో ఉంది. దీనికి ER చేర్చినట్లయితే ఇది కంపారేటివ్ డిగ్రీలోకి మారుతుంది. ఓకే, ER, స్మాలర్, SMALLER, దీనికి ER చేర్చినట్లయితే ఇది కంపారేటివ్ డిగ్రీలోకి మారిపోతుంది. Smaller and comparative degree. స్మాలర్. ఇప్పుడు మరి సూపర్లేటివ్ డిగ్రీకి మార్చాలనుకుంటే స్మాలెస్ట్,
SMALLEST స్మాలెస్ట్. చూడండి Smallest and superlative degree. ఇలా మనం కొన్ని వర్డ్స్ అడ్జెక్టివ్స్ చూద్దాము. Big. బిగ్ పాజిటివ్ డిగ్రీ, Bigger. బిగ్గర్ కంపారేటివ్ డిగ్రీ, Biggest. బిగ్గెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, ఈఆర్ అనేది కంపారేటివ్, ఈఎస్టీ అనేది సూపర్లేటివ్. Soft. సాఫ్ట్, Softer. సాఫ్టర్, Softest. సాఫ్టెస్ట్, Hot. హాట్, Hotter. హాటర్, Hottest. హాటెస్ట్, Tasty. టేస్టీ పాజిటివ్ డిగ్రీ, Tastier. టేస్టియర్ కంపారేటివ్ డిగ్రీ, Tastiest. టేస్టియస్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, Happy. హ్యాపీ, Happier. హ్యాపీయర్, Happiest. Easy. హ్యాపీయెస్ట్, Easier. ఈజియర్, Easiest. ఈజియెస్ట్, Hard. హార్డ్, Harder. హార్డర్, Hardest. హార్డెస్ట్, High. హై పాజిటివ్ డిగ్రీ, Higher. హయ్యర్, Highest. హైయెస్ట్ సూపర్లేటివ్. ఓకే, ప్రత్యేకంగా Tall. టాల్, Taller. టాలర్, Tallest. టాలెస్ట్, Slim. స్లిమ్, Slimmer. స్లిమ్మర్, Slimmest. స్లిమ్మెస్ట్, Low. లో, Lower. లోయర్, Lowest. లోయెస్ట్. ఓకే, ఇలా మనం కంపారేటివ్ అంటే మనం ఏం అర్థం పెట్టుకోవాలి, మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక వ్యక్తికి మరియు ఇంకొక వ్యక్తికి మధ్య సంబంధం కలిగి ఉండుట, ఒక వస్తువుకి మధ్య ఇంకొక వస్తువుకి మధ్య రిలేషన్. అదే సూపర్లేటివ్ వచ్చేసి మోర్ దెన్ టూ, మూడు వస్తువులు ఒకటే హైయెస్ట్, ఒకటే ప్రత్యేకమైనది అని సూచించేటప్పుడు సూపర్లేటివ్ వాడాలి. చూడండి ఇంకా కొన్ని అడ్జెక్టివ్స్ చూద్దాం. Heavy. హెవీ పాజిటివ్ డిగ్రీ, Heavier. హెవియర్, Heaviest. హెవియెస్ట్, Thin. థిన్, Thinner. థిన్నర్, Thinnest. థిన్నెస్ట్, Thick. థిక్, Thicker. థిక్కర్, Thickest. థికెస్ట్, Cheap. చీప్, Cheaper. చీపర్, Cheapest. చీపెస్ట్, Costly. కాస్ట్లీ, Costlier. కాస్ట్లియర్. చూడండి ఇప్పుడు Costly. కాస్ట్లీ అనేది పాజిటివ్ డిగ్రీ. ఓకే, ఇప్పుడు కంపారేటివ్ డిగ్రీలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Costlier. ద కార్ ఈజ్ కాస్ట్లియర్ దెన్ ఏ బైక్. ఓకే, కార్ కాస్ట్ అనేది బైక్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉంది అని చెప్తున్నా. ఇది కంపారేటివ్. Costliest. కాస్ట్లీయెస్ట్, ద కార్ కాస్ట్లీయెస్ట్. ఓకే, Useful. యూజ్ఫుల్. చూడండి యూజ్ఫుల్ అనేది పాజిటివ్ డిగ్రీ, దీన్ని మనం మోర్ అనేది కంపారేటివ్లో చెప్పవలసి ఉంటుంది. More useful. మోర్ యూజ్ఫుల్ కంపారేటివ్ డిగ్రీ, Most useful. మోస్ట్ యూజ్ఫుల్ సూపర్లేటివ్ డిగ్రీ, Harmful. హార్మ్ఫుల్, More harmful. మోర్ హార్మ్ఫుల్, Most harmful. మోస్ట్ హార్మ్ఫుల్, Beautiful. బ్యూటిఫుల్ పాజిటివ్. కంపారేటివ్లో చెప్పాలంటే మోర్ అనేది కంపారేటివ్, మోస్ట్ అనేది ఏంటి సూపర్లేటివ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, More beautiful. మోర్ బ్యూటిఫుల్ కంపారేటివ్ డిగ్రీ, Most beautiful. మోస్ట్ బ్యూటిఫుల్ సూపర్లేటివ్ డిగ్రీ. Active. యాక్టివ్ అనేది పాజిటివ్ డిగ్రీలో, More active. Most active. మోర్ యాక్టివ్ అనేది కంపారేటివ్ డిగ్రీలో, మోస్ట్ యాక్టివ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో. ఓకే, ఇలా మనం ఆబ్జెక్ట్స్ ఉపయోగించవలసి ఉంటుంది. Dreadful. డ్రెడ్ఫుల్, More dreadful. మోర్ డ్రెడ్ఫుల్, Most dreadful. మోస్ట్ డ్రెడ్ఫుల్, Dangerous. డేంజరస్, More dangerous. మోర్ డేంజరస్, Most dangerous. మోస్ట్ డేంజరస్. Examples for the positive degree. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం పాజిటివ్ డిగ్రీ అంటే ఏమిటి, మరియు కంపారేటివ్ డిగ్రీ అంటే ఏమిటి, మరియు సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఇప్పుడు వాటికి గాను కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, పాజిటివ్ డిగ్రీ సింగిల్, ఎలాంటి పోలికను కలిగి ఉండదు, ఒక వ్యక్తితో కానీ ఒక వస్తువుతో కానీ ఎలాంటి పోలికను కలిగి ఉండదు. ఒకరి గురించి లేదా ఒక వస్తువు గురించి లేదా ఒక ప్లేస్ గురించి చెప్పేదే పాజిటివ్ డిగ్రీ. ఓకే, The painting is wonderful. ద పెయింటింగ్ ఈజ్ వండర్ఫుల్. Akila is an intelligent girl. అఖిల ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. Karthik is clever. కార్తిక్ ఈజ్ క్లెవర్. కార్తిక్ అనే అబ్బాయి తెలివైన వాడు అని చెప్తున్నట్టు. ఓకే, Vijay is tall. విజయ్ ఈజ్ టాల్. విజయ్
పొడవైన అంటే ఎత్తైన వాడు The అని అర్థం. mango is very sweet. ద మ్యాంగో ఈజ్ వెరీ స్వీట్. మామిడి పండు అనేది చాలా తీయగా ఉంటుంది అని అర్థం. Here clever, tall, sweet. ఇక్కడ క్లెవర్, టాల్, స్వీట్ అనేది బేస్ ఫామ్ యొక్క యాడ్జెక్టివ్స్. ఓకే, Are base form of the adjectives. Examples for comparative degree. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీకి ఎగ్జాంపుల్స్ చూద్దాము. కంపారిటివ్ అంటే ఏంటిది? రిలేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ ప్లేసెస్ ఆర్ టూ థింగ్స్. కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్ ఆర్ టూ ప్లేసెస్ ఆర్ టూ థింగ్స్. పోలిక అనేది రెండు వస్తువుల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ లేదా రెండు స్థలాల మధ్య కానీ పోలికను సూచించేటప్పుడు ఈ కంపారిటివ్ డిగ్రీని మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాము. The car is costly than a bike. Ravi is taller than Raju. ద కార్ ఈజ్ కాస్ట్లియర్ దెన్ ఏ బైక్. ఓకే, కారు యొక్క ధర అనేది బైక్ ధర కంటే ఎక్కువ ఉన్నది అని సూచిస్తుంది, ఇక్కడ తెలియజేస్తుంది. రవి ఈజ్ టాలర్ దెన్ రాజు. రవి రాజు కంటే ఎత్తైనవాడు, పొడవుగా ఉన్నాడు అని సూచిస్తుంది, తెలియజేస్తుంది. ఇక్కడ మనం రవికును మరియు రాజుకి మధ్య పోలికను గుర్తిస్తున్నాము, ఎవరు షార్ట్ ఎవరు టాల్ అని. ఓకే, Karthik is cleverer than Raham. కార్తిక్ ఈజ్ క్లెవరర్ దెన్ రహీమ్. ఓకే, కార్తిక్ అనే అబ్బాయి రహీం కన్నా తెలివైన వాడు అని అర్థం. ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం రహీంకును మరియు రాజుకి. ఓకే, ఇలా కంపేర్ చేసినప్పుడు Karthik is cleverer than కార్తిక్ Raham. అనే అబ్బాయి రహీం కన్నా క్లెవర్ తెలివైన వాడు అని గుర్తించడం జరిగింది. దీనినే కంపారిటివ్ డిగ్రీ అని అంటారు. ఓకే, The mango is sweeter than orange. ద మ్యాంగో ఈజ్ స్వీటర్ దెన్ ఆరెంజ్. ఆరెంజ్ ఫ్రూట్ మరియు మ్యాంగో ఫ్రూట్ని పోల్చినప్పుడు మ్యాంగో ఫ్రూట్ అనేది ఎక్కువ తీయగా స్వీట్గా ఉంటుందని గుర్తించడం జరిగింది. దీన్ని కంపారిజన్ అంటారు. పోలిక రెండు వస్తువుల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు స్థలాల మధ్య పోలికను కంపేర్ అని అంటారు. ఓకే, Example for superlative degree. సూపర్లేటివ్ డిగ్రీ. మోర్ దెన్ 2% ఆర్ మోర్ దెన్ 2 థింగ్స్ ఆర్ మోర్ దెన్ 2 ప్లేసెస్. ట్రైసిలబిక్, పాలిసిలబిక్. ఇద్దరు వ్యక్తుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే లేదా రెండు వస్తువుల కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే ఆ మూడు వస్తువుల మధ్య ఒకటే గొప్పది, ఒకటే క్వాలిటీ అన్నది చేసేటప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, Which is the largest state in India? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. చూడండి, ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఉంటుంది, కేరళ ఉంటుంది, తమిళనాడు, ఇట్లా కొన్ని మనకు ఉంటాయి కదా. వీటిలో అన్నింటిలో పోల్చినప్పుడు చూడండి, Uttar Pradesh is the largest state in India. ఉత్తరప్రదేశ్ ఈజ్ ది లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఏమని చెప్పుకున్నాము? మోర్ దెన్ 2 ప్లేసెస్. ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ని తెలంగాణ స్టేట్తో పాటు మరియు కేరళ ఇలా కొన్ని స్టేట్స్తో మనం కంపేర్ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది లార్జెస్ట్, పెద్దది అని గుర్తించడం జరిగింది. ఓకే, అదే రెండు ఉంటే కంపారేటివ్, రెండు కన్నా ఎక్కువ ఉంటే సూపర్లేటివ్. Which is the most used widely language in the world? విచ్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. చూడండి, మనం ప్రపంచంలో చాలామంది చాలా రకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు. హిందీ కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, ఇంకా తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్. ఓకే, ఇలా అన్ని భాషలలో ఏ భాష గొప్పది అనేది తెలియజేస్తుంది ఇక్కడ. English is the most used widely language in the world. ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్ఫుల్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. Which చూడండి, English is the most used widely language in the ఇంగ్లీష్ world. ఈజ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్ఫుల్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ఆంగ్ల భాషను ఈ వరల్డ్లో అన్ని భాషల కంటే ఎక్కువ మంది మాట్లాడతారు, ఉపయోగిస్తారు అని
అన్ని భాషలలో ఇది ప్రథమ స్థానంలో ఉంది అని సూచిస్తుంది. దీనిని మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాము. ఓకే, ఏదైనా సరే మోర్ దెన్ 2 వ్యక్తులైనా సరే, వస్తువులైనా సరే, ప్లేసెస్ అయినా సరే, ఎనిమల్స్ జంతువులైనా సరే, ఏదైనా సరే 3 nouns ఆర్ మోర్ దెన్ 3 ఎక్సెట్రా. Kranthi is the tallest boy in the class. క్రాంతి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో క్రాంతి అనే అబ్బాయి ఎత్తుగా అంటే ఎత్తైన వాడు, ఓకే, పొడవైన వాడు అని సూచిస్తుంది. Suraj is the cleverest boy of all the boys in the class. సూరజ్ ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. చూడండి, సూరజ్ అనే అబ్బాయి క్లాస్లో అందరి అబ్బాయిల కంటే క్లెవర్, ఓకే, తెలివైన వాడు అని సూచిస్తుంది. కనుక దీనిని మనం సూపర్లేటివ్ డిగ్రీ అని రాయాలి మరియు సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పాలి. చూడండి, ఇప్పుడు ఒక క్లాస్లో 40-50 మెంబర్స్ ఉంటారు. ఆ క్లాస్ అందరి అబ్బాయిలలో ఓన్లీ సూరజ్ ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. క్లాస్ అందరిలో సూరజ్ అనే అబ్బాయి క్లెవర్, తెలివైన వాడు అని చెప్తుంది. కనుక దీనిని మనం సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాము. ఓకే, Custard apple is the sweetest fruit of all the fruits. కస్టర్డ్ యాపిల్ ఈజ్ ద స్వీటెస్ట్ ఫ్రూట్ ఆఫ్ ఆల్ ద ఫ్రూట్స్. మనం ఫ్రూట్స్ చూసుకున్నట్లయితే మ్యాంగో ఫ్రూట్ ఉంటుంది, బనానా ఫ్రూట్ ఉంటుంది, ఇంకా యాపిల్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. ఇవన్నింటితో కస్టర్డ్ యాపిల్ ఫ్రూట్ని మనం కంపేర్ చేసినప్పుడు అది స్వీట్గా, అన్నిటికన్నా స్వీట్గా ఉంటుంది అని గుర్తించడం జరిగింది. ఇప్పుడు అదే చూడండి, కస్టర్డ్ యాపిల్ ఈజ్ స్వీటర్ దెన్ ద యాపిల్. చూడండి, యాపిల్ కన్నా కస్టర్డ్ యాపిల్ అనేది తీయగా ఉంటుంది, అది కంపారేటివ్. కానీ ఇక్కడ ఆఫ్ ఆల్ ద ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్లో అంటే అన్ని ఫ్రూట్స్ కన్నా అది కస్టర్డ్ యాపిల్ అనే ఫ్రూట్ తీయగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. కనుక మనం సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది కూడా ఇక్కడ మోర్ దెన్ 2 ఉన్నాయి. 3 కావచ్చు, 4 కావచ్చు, ఎక్సెట్రా 5 కావచ్చు, 10 కావచ్చు, ఇలా చాలా ఫ్రూట్స్ ఉంటాయి మనకు. ఓకే, Rudiments of degree of comparison. ఇప్పుడు మనం రూల్స్ తెలుసుకుందాము. రూడిమెంట్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మనకు 4 టైప్స్ ఆఫ్ మోడల్, అంటే మనకు 4 మోడల్స్ ఉంటాయి. చూద్దాం ఆ టైప్స్ ఏంటో చూద్దాం. టైప్ 1 Not so tall as. నాట్ సో యాజ్ టాల్ యాజ్. Comparative degree. కంపారిటివ్ డిగ్రీలో చూడండి, Taller than. టాలర్ దెన్. No superlative degree for comparing 2 things or 2 places or 2 persons. ఓకే, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్స్తున్నప్పుడు లేదా ఒక వస్తువును ఇంకొక వస్తువుతో పోల్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో సూచించకూడదు, రాయకూడదు. ఓకే, ఇలా రాయడానికి మరియు చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే పోలిక అనేది 2 వస్తువుల మధ్య ఉంది, 2 వ్యక్తుల మధ్యనే ఉంది. కనుక సూపర్లేటివ్ డిగ్రీ అనేది మనం ఇక్కడ ఉపయోగించకూడదు. Type 2. టైప్ 2 No other. నో అదర్ As tall as. యాజ్ టాల్ యాజ్. And comparative degree. చూడండి, ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీ అక్కడ అది పాజిటివ్ డిగ్రీ. ఇది ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఏమేమి ఉంటాయో చూద్దాం. టైప్ 2లో Taller than any other. టాలర్ దెన్ ఎనీ అదర్. And superlative degree. ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో చూద్దాము. టైప్ 2 The tallest. ద టాలెస్ట్. Type 3. టైప్ 3 చూడండి, Very few. వెరీ ఫ్యూ. As tall as. యాజ్ టాల్ యాజ్. Taller than most other. పైన సూచించినవి పాజిటివ్ డిగ్రీకి సంబంధించినవి. ఇది టాలర్ దెన్ చూడండి, Taller than most other. టాలర్ దెన్ మరియు మోస్ట్ అదర్. And superlative degree one of the tallest. చూడండి, సూపర్లేటివ్ డిగ్రీలో టైప్ 3లో వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద టాలెస్ట్. ఓకే, అక్కడ ఏం చెప్పుకున్నాము పైన, సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్స్కి ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ని చేర్చవలసి ఉంటుంది. ఓకే, కనుక వన్ ఆఫ్ ది టాలెస్ట్. Type 4 some at least as tall as. చూడండి, టైప్ 4 చూద్దాం. Carriage return. సమ్
Type 4 somatlist as tall as. Carriage. Not. Not the space. Not tall. Not the tallest. Not taller than in comparative degree. ఓకే, కంపారిటివ్ డిగ్రీలో చూద్దాము. డాష్ నాట్ టాలర్ దెన్ డాష్. Not the tallest. డాష్ నాట్ ద టాలెస్ట్ డాష్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, Sita is a beautiful girl. సీత ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇది పాజిటివ్ డిగ్రీ. సీత అనే అమ్మాయి ఒక అందమైన అమ్మాయి. ఓకే, Sita is more beautiful than Geetha. సీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ గర్ల్ దెన్ గీత. చూడండి, గీత కన్నా సీత అనే అమ్మాయి చాలా అందమైన అమ్మాయి. గీత కూడా అందమైన అమ్మాయి, కానీ గీత కన్నా ఎక్కువ అందమైన అమ్మాయి సీత. ఓకే, ఇది కంపారిటివ్ డిగ్రీ. మనం ఇప్పుడు మోడల్ 1 చెప్పుకుంటున్నాం. ఓకే, సింగులర్ మోడల్ అంటారు దీన్ని. దీంట్లో మనకు ఈజ్ మరియు వాజ్ అను సహాయక క్రియలు ఉపయోగపడతాయి. ఓకే, పైన ఏం చెప్పుకున్నాము? సీత ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? సీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ గర్ల్ దెన్ గీత. సీత అను అమ్మాయి గీత కన్నా ఎక్కువ అందమైన అమ్మాయి అని చెప్తున్నాం. Sita is most beautiful girl of all the girls in the class. చూడండి, సీత ఈజ్ Sita is most beautiful girl of all మోస్ట్ the girls బ్యూటిఫుల్ in the గర్ల్ class. ఆఫ్ ఆల్ ద గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఓకే, సీత అనే అమ్మాయి వాళ్ళ క్లాస్లో అందరికన్నా ఎక్కువ అందమైన అమ్మాయి అని అర్థం ఇక్కడ. సో మనం ఈ సూపర్లేటివ్ డిగ్రీ చెప్తున్నప్పుడు ద అనే డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఎందుకంటే సీత అని చూడండి, ఇక్కడ సీత అనే అమ్మాయి అందమైనది. ఎక్కడ, ఎవరి మధ్య, ఏ పరిధిలో, ఇలా చెప్పేటప్పుడు మనం ఇన్ ద టౌన్, ఇన్ ద కంట్రీ, ఇన్ ద క్లాస్, ఇన్ ద విలేజ్ ఇలా చెప్పవలసి ఉంటుంది. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీలో చూడండి, ఇప్పుడు సీత అనే అమ్మాయి అందమైన అమ్మాయి. ఎక్కడ, ఎవరి మధ్య, ఇలా చెప్పకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు. చూడండి, సీత ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్. ఎక్కడ, ఇన్ ద క్లాస్, వాళ్ళ క్లాస్లో. Raju is the tallest boy in the class. ఓకే, Raju is రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. class. రాజు అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో ఎత్తైన వాడు అని అర్థం. ఓకే, పొడవైన వాడు అని అర్థం. Raju is taller than any other boys in the class. Boys of any than చూడండి, taller is Raju రాజు is ఈజ్ taller than టాలర్ దెన్ any ఎనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. రాజు వాళ్ళ క్లాస్లో మిగతా అబ్బాయిల కంటే కూడా అందరికంటే కూడా ఎత్తైన వాడు అని అర్థం ఇక్కడ. ఓకే, No other boy is as tall as Raju in the class. నో అదర్ బాయ్స్ యాజ్ టాల్ యాజ్ రాజు ఇన్ ద క్లాస్. రాజు కన్నా ఎత్తైన వాళ్ళు వాళ్ళ క్లాస్లో ఎవరు లేరు అని అర్థం. ఓకే, Raju was the tallest boy in the class. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అంటే ఇది. వాజ్ అంటే ఒకప్పుడు. రాజు వాజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఒకప్పుడు రాజు అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో ఎత్తైన వాడు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు అని అర్థం. ఓకే, భూతకాలం. Raju was taller than any other boys in the class. రాజు వాజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఒకప్పుడు రాజు అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో అందరికన్నా ఎత్తైన వాడు, పొడవుగా ఉండేవాడు. ఓకే, పాస్ట్, ఇన్ పాస్ట్ టైం. No other boys was as tall as Raju in the class. Plural model. చూడండి ఇక్కడ. Tall. What boys? Other. No. Carriage return. No. Other. నో అదర్ Boys. బాయ్స్ వాజ్ యాజ్ టాల్ యాజ్ Tall. రాజు As. Raju. In. ఇన్ ద క్లాస్. ఒకప్పుడు రాజు అనే అబ్బాయి కన్నా ఎత్తైన వారు వాళ్ళ క్లాస్లో ఎవరు ఉండేవారు కాదు అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ప్లూరల్ మోడల్ చూద్దాం ఫ్రెండ్స్. Deepak is one of the cleverest boy in the class. ఓకే, Boy. No. Deepak is one of the cleverest దీపక్ boy in ఈజ్ the వన్ class. ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. దీపక్ అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో
తెలివైనవాడు. ఓకే, ఒక క్లెవర్ తెలివైనవాడు అంటే దీపక్ కన్నా ఎక్కువ క్లెవర్ అంటే ఇంకా ఉన్నారు, దీపక్ ఒక్కడే కాదు ఇంకా ఉన్నారు అని అర్థం ఇక్కడ. ఓకే, దీపక్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. దీపక్ అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో క్లెవర్ బాయ్ తెలివైన అబ్బాయి, వాళ్ళ క్లాస్లో ఒకడు అని అర్థం. ఓకే, వాళ్ళ క్లాస్ వాళ్ళలో ఒకడు. Deepak is cleverer than many other boys in the class. చూడండి, Deepak is cleverer than many other దీపక్ boys in ఈజ్ the class. క్లెవరర్ దెన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. దీపక్ అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో చాలా మంది అబ్బాయిల కంటే కూడా క్లెవర్, ఓకే, తెలివైనవాడు అని అర్థం. చాలా మంది కంటే కూడా క్లెవర్ తెలివైనవాడు అని అర్థం. Very few others in the class are as clever as Deepak. చూడండి, దీపక్ ఒక్కడే క్లెవర్ కాదు, దీపక్ లాగా మరికొందరు కూడా క్లెవర్ బాయ్స్ వాళ్ళ క్లాస్లో ఉన్నారు. ఓకే, వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ దీపక్. ఓకే, దీపక్ ఒక్కడే క్లెవర్ కాదు, దీపక్ మరికొందరు కూడా క్లెవర్ బాయ్స్ వాళ్ళ క్లాస్లో ఉన్నారు. ఓకే, తెలివైన వాళ్ళు మరికొందరు కూడా ఉన్నారు అని అర్థం. ఓకే, ఫ్యూ అదర్ బికమ్ మెనీ అదర్. ఓకే, Deepak was one of the cleverest boy in the class. చూడండి ఇక్కడ వాస్. Deepak was one of the cleverest boy in the ఒకప్పుడు class. దీపక్ అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో తెలివైన వాడు. ఒకప్పుడు భూతకాలంలో Deepak was cleverer than many other boys in the class. దీపక్ వాజ్ క్లెవరర్ దెన్ మెనీ అదర్ బాయ్స్, ఓకే, ఇన్ ద క్లాస్. Deepak was cleverer than many other boys in the class. దీపక్ అనే అబ్బాయి ఒకప్పుడు వాళ్ళ క్లాస్లో చాలా మంది కంటే క్లెవర్ తెలివైనవాడు. Very few others in the class were as tall as Deepak. చూడండి, వెరీ ఫ్యూ అదర్స్ ఇన్ ద క్లాస్ వర్ యాజ్ టాల్ యాజ్ దీపక్. ఒకప్పుడు దీపక్ అనే అబ్బాయి కాకుండా దీపక్లా మరికొందరు కూడా తెలివైన వాళ్ళు ఉండేవారు, మరికొందరు కూడా ఉండేవాళ్ళు దీపక్తో పాటు అని అర్థం. ఓకే, ఫ్యూ అదర్స్ బికమ్ మెనీ అదర్స్. Negative model. ఇప్పుడు నెగిటివ్ మోడల్ చూద్దాము. Deepak is the not tallest boy of all the boys in the class. సింప్లీ సే నెగిటివ్ బికమ్స్ ప్లూరల్. ఓకే, Deepak is the not tallest boy of all the boys in the class. దీపక్ ఈజ్ నాట్ టాలెస్ట్ బాయ్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. దీపక్ అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో అందరికన్నా తెలివైనవాడు కాదు. ఓకే, Deepak is not taller than some other boys in the class. Deepak is the not tallest boy of all the boys in the class. సారీ, ఎత్తైనవాడు కాదు, ఇక్కడ క్లెవర్ కాదు, టాలర్, TALLER. ఓకే, Deepak is not taller than some other boys in the class. Deepak is not taller than some other boys in the class. దీపక్ ఈజ్ నాట్ టాలర్ దెన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. Some boys are in the class as tall as Deepak. దీపక్ ఒక్కడే క్లాస్లో ఎత్తైన వాడు కాదు, మరికొందరు కూడా ఉన్నారు అని అర్థం. ఇక్కడ చూడండి, Some boys are in the class as tall as Deepak. సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ద క్లాస్ యాజ్ టాల్ యాజ్ దీపక్. దీపక్ ఒక్కడే క్లాస్లో ఎత్తైన వాడు కాదు, పొడవైన వాడు కాదు, అతనిలా మరికొందరు కూడా ఉన్నారు. ఓకే, అతనికన్నా ఎక్కువగా ఉన్నారు అని అర్థం వస్తుంది. Deepak was not the tallest boy of all the boys in the class. దీపక్ వాజ్ నాట్ టాలెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు చూడండి, పాస్ట్ టెన్స్ వాజ్, WAS వాజ్. దీపక్ అనే అబ్బాయి వాళ్ళ క్లాస్లో ఒకప్పుడు ఎత్తైన వాడు కాదు అని అర్థం. ఓకే, ఇంకా వేరే వాళ్ళు ఉండేవాళ్ళు అని అర్థం వస్తుంది. Deepak was not taller than some other boys in the class. చూడండి, దీపక్ అనే అబ్బాయి
ఎత్తైన వాడు కావచ్చు, కానీ కొందరికన్నా కాదు. అంటే దీపక్ అనే వ్యక్తి కన్నా ఇంకా కొందరు కూడా ఎత్తైన వాళ్ళు ఉన్నారు అని అర్థం వస్తుంది ఇక్కడ. చూడండి, మరికొందరు కూడా ఉన్నారు, దీపక్ కన్నా పొడవైన వాళ్ళు ఇంకా మరికొందరు కూడా ఉన్నారు అని వస్తుంది. Deepak was not taller than some other boys in the class. చూడండి, దీపక్ వాజ్ నాట్ టాలర్ దెన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. Some boys in the class were at least as tall as Deepak. ఓకే, సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్ లీస్ట్ యాజ్ టాల్ యాజ్ దీపక్. The custard apple is better than apple. ఇప్పుడు మనం ఫోర్త్ మోడల్ చూస్తున్నాం. ఓకే, ఇదేంటంటే నెగిటివ్లో ఉన్నది పాజిటివ్ రాయాలి మరియు పాజిటివ్లో ఉన్నది నెగిటివ్ రాయాలి. ఓకే, చూడండి. So the custard apple is better than apple. ద కస్టర్డ్ ఆపిల్ ఈజ్ గుడ్ బెటర్ దెన్ ద యాపిల్. చూడండి, ద కస్టర్డ్ ఆపిల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ బెటర్ దెన్ ద యాపిల్. The apple is not as good as the custard apple. The apple not as good. The apple is not as good as the custard apple. Not is apple. The apple is not as good as the custard apple. Custard apple. యాపిల్ అనేది కూడా మంచి ఫ్రూటే, కానీ కస్టర్డ్ యాపిల్ సీతాఫలం అంతా మంచిది కాదు అని అర్థం వస్తుంది. ఓకే, Ravi is taller than Raju. రవి ఈజ్ టాలర్ దెన్ రాజు. రవి అనే అబ్బాయి రాజు కన్నా ఎత్తైన వాడు, పొడవైన వాడు అని అర్థం ఇక్కడ. Raju is not as tall as Ravi. రాజు అనే అబ్బాయి రవి కన్నా ఎత్తైన వాడు కాదు అని అర్థం ఇక్కడ. చూడండి, Raju is not as tall as Ravi. రాజు ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి. ఓకే, Ravi. Carriage return. White. ఇక్కడ చూడండి, Raju. White is not bright. ఈ ఫోర్త్ మోడల్లో మనకు ఇంకొక రెండు పద్ధతులు కూడా ఉంటాయి. ఒకటి, ఇంతవరకు మనం ఏం చేసుకున్నాము, పాజిటివ్ నుండి కంపారేటివ్ నుండి పాజిటివ్కి మార్చాము. ఇప్పుడు ఒకటి నెగిటివ్ ఉంటుంది, మరి ఇంకొకటి అట్లీస్ట్ ఉంటుంది. చూడండి, White is not brighter than red. వైట్ ఈజ్ నాట్ బ్రైటర్ దెన్ రెడ్. రెడ్ కలర్ కన్నా వైట్ అనేది ఎక్కువ బ్రైట్ కాదు అని అర్థం. ఓకే, రెడ్ కలర్ వైట్ కలర్ కన్నా బ్రైట్ కాదు, మెరుపైనది అంటే అంత. Red is as bright as white. చూడండి, Carriage red. Carriage return. Red is as bright as white. ఓకే, రెడ్ ఈజ్ as bright. Red is as bright as white. Red is as bright as white. రెడ్ కలర్ అనేది వైట్ కలర్తో అంటే రెండు కూడా బ్రైటే, రెండు కూడా ఈక్వల్ అని అర్థం వస్తుంది. ఓకే, Few more examples. ఇప్పుడు మనం ఈ కంపారేటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీ వీటికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మీకు అర్థం కావడానికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను చూపించబోతున్నాను. No other state in India as small as Goa. No other state in India as small as Goa. ఓకే, ఇదేంటి, ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది, ఇది కంపారేటివ్కి మార్చినప్పుడు ఏమవుతుంది, Goa is taller than any other state in India. గోవా ఈజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా. గోవా అనే స్టేట్, మనకు గోవా అనే స్టేట్ ఏ స్టేట్తో పోల్చినప్పుడు కూడా అన్నిటికన్నా చిన్నగా ఉంటుంది, అంటే తక్కువ అని తెలియజేస్తుంది. ఓకే, Goa is the smallest state in India. గోవా ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా.
Very few men in the world are as rich as Mukesh Ambani. Chand- Very few men in the world are as rich as Very Mukesh few Ambani. men in the world are as rich as rich as Mukesh Ambani. Mukesh Ambani in the Carriage world. return. Okay. Mukesh Ambani richer than many other in the world. Mukesh Ambani is richer than many others men in the world. ముఖేష్ అంబానీ అనే వ్యక్తి ఈ వరల్డ్లో చాలా మంది కంటే రిచ్ అని అర్థం వస్తుంది. ఓకే, ధనవంతుడు అని అర్థం వస్తుంది ఇక్కడ. ఓకే, Mukesh Ambani is one of the richest men in the world. ముఖేష్ అంబానీ ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ మెన్ ఇన్ ద వరల్డ్. ముఖేష్ అంబానీ చాలా మంది కంటే ధనవంతుడు. ఓకే, ఒక రిచెస్ట్ పర్సన్ అని అర్థం వస్తుంది. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. The elephant is not so tall as 0 feet. ద ఎలిఫెంట్ ఈజ్ చూడండి, The elephant is not so tall as 0 feet. నాట్ సో యాజ్ టాల్ యాజ్ జిరాఫీ. ఎలిఫెంట్ ఏనుగు అనేది జిరాఫీ కన్నా తక్కువ పొడవు కలిగి ఉంది. ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకే, The giraffe is taller than elephant. ద జిరాఫీ ఈజ్ టాలర్ దెన్ ఎలిఫెంట్. ఓకే, జిరాఫీ అనేది ఏనుగు కన్నా ఎక్కువ పొడవైనది. ఇది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. ఎందుకు? మనం ఎలిఫెంట్ మరియు జిరాఫీ ఈ 2 యానిమల్స్ని కంపేర్ చేసి చూస్తున్నాము. ఏది పొడవైనది, ఏది పొట్టిగా ఉంటుంది అని మనం కంపేర్ చేసినప్పుడు ఎలిఫెంట్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే షార్ట్గా ఉంటుంది. జిరాఫీ అనేది టాల్ అంటే పొడవుగా ఉంటుంది. ఓకే, The giraffe is taller than elephant. ద జిరాఫీ ఈజ్ టాలర్ దెన్ ఎలిఫెంట్. Superlative degree is not possible when there is comparison between two persons. ఓకే, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్స్తామో, ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్స్తామో, అప్పుడు దానిని సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చడానికి వీలు కాదు. ఓకే, ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీ అనేది మోర్ దెన్ 2 పర్సన్స్, మోర్ దెన్ 2 థింగ్స్ ఆర్ మోర్ దెన్ 2 ప్లేసెస్. ఓకే, Or 2 places or 2 things or 2 animals. His Okay. son can't speak in English as fluently as his daughter. హిస్ సన్ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. Or Sure. his son can't speak in English as fluently as his daughter. యాజ్ ఫ్లూయెంట్లీ హ్యాస్ ఈజ్ డాటర్. అతని కూతురులాగా అతని కుమారుడు ఇంగ్లీష్లో మాట్లాడలేడు. ఓకే, ఇది పాజిటివ్. His daughter can speak in English fluently more than his son. His daughter can speak in English fluently more than his son. His daughter can speak in English సారీ, fluently ఇక్కడ more than హిజ్ his సన్ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మోర్ దెన్ హిజ్ డాటర్ అని రావాలి. ఇక్కడ అంగొచ్చింది. మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే హిజ్ సన్ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ మోర్ దెన్ హిజ్ డాటర్. ఓకే, Some girls in the college are at least as short as Ravali. some girls in the college at least as short as Ravali. రవలి కన్నా షార్ట్ పొట్టి వాళ్ళు కూడా మరికొందరు కూడా ఉన్నారు అని అర్థం వస్తుంది ఇక్కడ. ఓకే, Ravali is not shorter than some other girls in the class. రవలి ఈజ్ నాట్ షార్టర్ దెన్ సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. రవలి అనే అమ్మాయి క్లాస్లో మరికొందరి కంటే పొడవుగా ఉన్నది, అంటే పొట్టిగా ఆమె కంటే ఇంకా పొట్టి వాళ్ళు కూడా మరికొందరు, అంటే షార్ట్ గర్ల్స్ మరికొందరు కూడా ఉన్నారు అని అర్థం వస్తుంది. ఓకే, రవలి ఒక్కదే కాదు, ఆమె కన్నా షార్టెస్ట్ గర్ల్స్ ఇంకా షార్ట్ గర్ల్స్ ఇంకొందరు కూడా ఉన్నారు అని అర్థం వస్తుంది ఇక్కడ. Ravali is not the shortest girl of all the girls in the class. చూడండి, రవలి ఈజ్ ద నాట్ షార్టెస్ట్ గర్ల్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్ ఇన్ ద క్లాస్. రవలి అనే అమ్మాయి వాళ్ళ క్లాస్లో అందరికన్నా షార్ట్ కాదు, ఇంకా కొందరు కూడా ఉన్నారు, ఆమె కన్నా షార్ట్ మరికొందరు కూడా ఉన్నారు అని అర్థం వస్తుంది ఇక్కడ. ఓకే, Land.
Magic plus dialogue. Magic plus document. Notification. Notification. Mobile assistant button. Status. Recording. Time. Status. Mouse keys button. Status. Recording. Time. 0:45. Status. Recording. Times. Running applic. People. Desktop list. Overflow notification. Free. Button. Free screens. But. Stop.